వెల్కమ్ టు టీజీ5 స్పీడ్ న్యూస్. బీహార్లో జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రజాస్వామ్య శక్తిని మరోసారి చాటారు. అన్ని నియోజకవర్గాల్లో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూలు కట్టడంతో ఎన్నికల ఉత్సాహం రాష్ట్ర వ్యాప్తంగా కనిపించింది. ముఖ్యంగా మహిళల ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడం ఈ ఎన్నికల ప్రత్యేకతగా అధికారులు తెలిపారు. కుటుంబాలతో కలిసి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ బీహార్ ప్రజలు చూపిన ప్రజాస్వామ్య చైతన్యం దేశానికి ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు. दुनिया बहुत बारीकी से देख रही है. भारत ने सिद्ध कर दिया है डेमोक्रेसी कैन डिलीवर. పార్లమెంటు శీతాకాల సమావేశాలను కేవలం 15 రోజుల పాటు నిర్వహించాలన్న కేంద్ర నిర్ణయంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై విస్తృతంగా చర్చ జరగాలని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ముఖ్యంగా దేశ భద్రత, ఢిల్లీలో రోజుకు పెరుగుతున్న కాలుష్యం, ప్రస్తుతం AQI 272గా నమోదవడం, ప్రజాస్వామ్యం బలోపేతం, రాష్ట్రాల ఆర్థిక భద్రత వంటి అంశాలను పార్లమెంట్లో సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాల రాసే ప్రయత్నం చేసి మీరు అధికారంలో పర్మనెంట్ గా ఉండాలన్న ఆలోచనతో ముందుకు పోయే విధంగా ఉంది. అంటే దాని గురించి కూడా ఈరోజు సెక్యూరిటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు. మొదటిదేమో సెక్యూరిటీ ఆఫ్ పీపుల్, అంటే ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క టెర్రరిస్ట్ అటాక్స్ అవుతుంటే దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ అనే దగ్గరనే కదా చర్చ చేయాల్సింది. మరి మీరు 15 రోజులల్లా విశాఖ నగరంలోని కైలాసగిరిపై సుమారు 7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రతిష్టాత్మక గ్లాస్ బ్రిడ్జిని భువనగిరి ఎంపీ శ్రీ భరత్ మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగర పర్యాటక ఆకర్షణలో మరింత పెంచే విధంగా ఈ కొత్త బ్రిడ్జిని రూపొందించినట్లు అధికారులు తెలిపారు. గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం నేపథ్యంలో విశాఖ వాసుల్లో ఉత్సాహం నెలకొంది. కైలాసగిరి ఎత్తు నుంచి పారదర్శక వంతెన మీదుగా నగర అందాలను వీక్షించడం సరికొత్త అనుభూతిని ఇస్తోందని సందర్శకులు చెబుతున్నారు. అందుకే మీరు దాని మీద నడిస్తే కూడా కొంచెం క్యాంటిలివర్ మీద ఉన్న ఎక్స్పీరియన్స్ కొంత ఊగినట్టు కూడా అనిపిస్తుంది. ఒక వండర్ఫుల్ అద్భుతం. 1020 ఫీటు సముద్రం లెవెల్ నుంచి హైట్లో ఉండడం అండ్ ఒకటేసారి ఈ బ్రిడ్జ్ మీద 100 మంది తీసుకోగలిగిన 40 మందిని ఒక్కొక్కసారి అలౌ చేసి ఈ ఎంటైర్ వ్యూ సముద్రం. దిత్వా తుఫాను ప్రభావంతో శ్రీకాళహస్తి పట్టణంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఉదయం నుంచే ప్రారంభమైన వర్షం వేగం తగ్గకపోవడంతో స్థానికులు ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి చేరుకునే మార్గాల్లో నీటి ప్రవాహం పెరగడంతో భక్తులు వర్షంలో తడుస్తూ ఆలయ ప్రవేశానికి ప్రయత్నించాల్సి వస్తోంది. తుఫాను హెచ్చరికలు వచ్చాక నియోజకవర్గ వ్యాప్తంగా అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా చెరువులు, వాగు వంకల్లోకి వరద నీరు చేరుతున్న నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సామాన్య రైతు కుటుంబం నుంచి దేశ ఉపరాష్ట్రపతికి పదవికి ఎదిగి ఇవాళ రాజ్యసభ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సిపి రాధాకృష్ణన్కు ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యకర్తగా ఉన్న రోజుల నుంచే రాధాకృష్ణన్ను తెలుసునని, ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. వినయం, సహనం, ప్రజలతో కలిసిపోవడం రాధాకృష్ణన్ వ్యక్తిత్వానికి ప్రత్యేక గుణాలని మోదీ అన్నారు. కోయంబత్తూరు బాంబు పేలుల సమయంలో త్రుడిలో ప్రమాదం నుంచి బయటపడ్డ రాధాకృష్ణన్ చూపిన ధైర్యం దేశానికి స్ఫూర్తి అని ప్రధాని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో హడ్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కులశ్రేష్ఠతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపట్టుతున్న ప్రధాని మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం అవసరమైన రుణ మంజూరు విషయంపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం హడ్కో సహకారం అవసరమని రేవంత్ కోరారు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి, చెన్నై మీదుగా వెళ్లే గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంతో పాటు దక్షిణాది రాష్ట్రాలను కలుపుతున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం రుణ సహాయాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.